హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచలక్ తెలుగు. ఫ్రెండ్స్, మనం రీసెంట్గా సామ్సంగ్ Q8F QLED స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ చేశాం కదా. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావచ్చు, ఫ్రీక్వెంట్లీ అడుగుతున్నటువంటి క్వశ్చన్ వచ్చేటప్పటికి Q8Fని అలాగే సోనీ బ్రావియా 3 S30ని కంపేర్ చేస్తూ ఒక వీడియో కావాలి బ్రో. బికాజ్ ఏంటంటే రెండు టీవీస్ని మేము విడివిడిగా చూస్తున్నప్పుడు సేమ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. రెండింటిలో ఏది పర్చేజ్ చేసుకోవాలి అనేది అయితే అర్థం కావట్లేదు. బట్ ప్రైస్ వచ్చేటప్పుడు ఏంటంటే రెండింటిలో చాలా వేరీ అయితే ఉంటుంది. మేము ఏది పర్చేజ్ చేసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుంది, బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతున్నారు. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదామని చెప్పేసి ఈ కంపేర్ చేసిన వీడియోని అయితే మీ ముందు తీసుకొచ్చాను అనమాట. నేను మీకు ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ని కూడా కంపేర్ చేస్తూ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చి చూడండి. ఈ రెండు టీవీస్లో ఏది పర్చేజ్ చేసుకుంటే ద బెస్ట్ ఉంటుంది అనే క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. అలా కింద కామెంట్ సెక్షన్లో హై బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీ పెద్ద మనసుతో అలా నొక్కి పెట్టేయండి. ఫ్రెండ్స్, ముందుగా మన వీడియో యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా హై క్వాలిటీ హై డ్యూరబిలిటీ ప్లాస్టిక్ మెటీరియల్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్యూరబిలిటీలో మాత్రం రెండు ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. కాకపోతే శాంసంగ్ వచ్చినప్పటికీ కొద్దిగా స్లిమ్గా అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే రెండు టీవీస్లోని కూడా ఫ్రేమ్లెస్ డిజైన్తో రావడం జరుగుతుంది. బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ కూడా చాలా తిన్నగా అయితే ఉంటుంది అనమాట. కాకపోతే సోనీతో కంపేర్ చేసుకుంటే శాంసంగ్లో ఫ్రేమ్ ఇంకా చిన్నగా అయితే రావడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ కార్నర్లో శాంసంగ్ అని చెప్పి లోగో ఉంటుంది. వాటి కిందే సెన్సార్స్ అలాగే మిగతా బటన్స్ అన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అయితే చాలామంది ఒక డౌట్ అయితే ఉంటుంది, బ్రో మరి Q8Fలోని వాయిస్ అసిస్టెంట్ అనేటువంటిది ఉంటుంది కదా, హ్యాండ్ ఫ్రీ. సో దీన్ని మేము ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అని చెప్పేసి అనమాట. సో దీనికోసం మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే టీవీ ఆన్ చేసుకున్నాక పవర్ బటన్ కింద ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నాక మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే వాయిస్ అని ఉంటుంది. అక్కడ మీకు హ్యాండ్ ఫ్రీ వేకప్ అని అయితే ఉంటుందన్నమాట. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. దాని కింద మనకి వాయిస్ అసిస్టెంట్ టైప్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ బిగ్స్ పెన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. హ్యాండ్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ అనేటువంటిది ఎనేబుల్ అవడం జరుగుతుందన్నమాట సామ్సంగ్ టీవీస్లో. నెక్స్ట్ మనకి రెండు టీవీస్లోని కూడా మినిమల్ బజెట్స్తోనే ఈ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఫుల్ బ్రైట్నెస్లో టీవీ చూస్తున్నా సరే మనకి బజెట్స్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. అలాగే మనం బాటంలో చూసుకున్నట్టయితే రెండు స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ ఒక సైడ్ అంతా కూడా కనెక్టివిటీ పోర్ట్స్ అయితే రెండు టీవీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మన సామ్సంగ్ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. మూడింటి ఒకటి వచ్చినప్పటికి ఈ ARC పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే 2 USB పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది, వైఫై వెర్షన్ 5తో రావడం జరుగుతుంది అనమాట. అదే మన సోనీ విషయానికి వచ్చినట్టయితే 4 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 వచ్చినప్పటికి ఈ ARC పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 2 USB పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా ఈ టీవీలో అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది, వైఫై వెర్షన్ 5తో రావడం జరుగుతుందన్నమాట. రెండు టీవీస్లోని కూడా కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనకి వైర్డ్ ఆర్ వైర్లెస్ ఎక్కడ చూసుకున్నా సరే స్టెబిలిటీ మాత్రం టూ గుడ్ అయితే రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మన ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్ టీవీలో టైజన్ వాయిస్తో రావడం జరుగుతుంది. సో మనకు 7 years పాటు అప్గ్రేడ్స్ అనేటువంటి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే మనకి ఎవ్రీ మంత్ ఎవ్రీ 2 monthsకి కూడా సెక్యూరిటీ అప్డేట్స్ అనేటువంటి వీళ్ళైతే రూల్ అవుట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మంచి సెక్యూర్గా అయితే ఉంటుంది. అలాగే మనకి నాక్ సెక్యూరిటీని కూడా సామ్సంగ్ టీవీలో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లుక్ లైక్ మనకి ఐఫోన్ లాగా కంప్లీట్ సెక్యూర్ టీవీ ఏదన్నా ఉంది అంటే మాత్రం అది మనం సామ్సంగ్ టీవీని అయితే మనం చెప్పుకోవచ్చు. అలా మనం వాయిస్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్టయితే బిక్స్బే ఉంటుంది, అలెక్సా సపోర్ట్ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ కూడా దీనికైతే సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు బిక్స్బే పెట్టుకోండి, యాక్యురేట్ అయితే మాత్రం 100% అయితే ఉంటుంది. ఎక్కడో కానీ లేటెన్సీ అనేటువంటి ఉండట్లేదు అనమాట. అదే మన సోనీ విషయానికి వచ్చినట్టయితే లేటెస్ట్ జనరేషన్ గూగుల్ టీఓఎస్తో రావడం జరుగుతుంది. అప్డేట్స్ వచ్చినప్పటికీ 2 years అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ కంపెనీ ఏంటంటే ఎన్ని అప్డేట్స్ ఇస్తుంది ఏంటి అనేటువంటిది ఎక్కడ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడాను, అలాగే నాకు తెలిసినటువంటి టెక్నీషియన్తో కూడా మాట్లాడాను అనమాట. వాళ్ళ ఎవరి దగ్గర కూడా అప్డేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా లేదని చెప్పుకోవచ్చు. అలా మన వాయిస్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్టయితే గూగుల్ అసిస్టెంట్తో రావడం జరుగుతుంది. మనకి లేటెన్సీ అనేటువంటిది అంత ఎక్కువైతే ఉండట్లేదు అనమాట. బట్ లిటిల్ బిట్ లేటెన్సీ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. కాకపోతే మీరు ఏదైనా టంగ్ ట్విస్టర్ లాంటి వర్డ్స్ అని ఇస్తున్నప్పుడు మాత్రం బాగా కన్ఫ్యూజ్ అయితే అవడం జరుగుతుంది అనమాట. చాలా స్లోగా మీరు వర్డ్స్ అనేటువంటి చెప్తుంటే మాత్రమే ఈ గూగుల్ అసిస్టెంట్ అనేటువంటిది రికగ్నైజ్ చేయగలుగుతుంది అనమాట. ఇది కొంచెం డ్రాబ్యాక్. అదే బిక్స్బే వచ్చినప్పటికి మీరు ఫాస్ట్గా చెప్పేసినా సరే చాలా ఫాస్ట్గా క్యాచ్ అనేటువంటి చేస్తుంది. లేటెన్సీ అనేటువంటిది కొంచెం బెటర్ సైడ్ అయితే బిక్స్బే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. అలా మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ కూడా ఈ రిమోట్లు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అదే సామ్సంగ్ వచ్చేటప్పటికి సోలార్ బేస్డ్ స్మార్ట్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ టైప్ సి పోర్ట్ అనమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే
ఫస్ట్ నేను మీకు డిస్ప్లే లెవెల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్పెక్స్ అన్నీ కూడా చెప్తాను. ఆ తర్వాత డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది లైవ్‌లో మీకు సైడ్ బై సైడ్ పెట్టయితే చూపిస్తానన్నమాట. మీరే మంచిగా డిసిషన్‌కి అయితే రావచ్చు. సో మనకి ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సోనీ గురించి. ఇది 4K అల్ట్రా హెచ్‌డీ డైరెక్ట్ ఎల్ఈడీతో రావడం జరుగుతుంది. 6 నేటివ్ రిఫ్రెష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐపీఎస్ ప్యానెల్‌తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలా మన హెచ్ఆర్ 10 ఉంటుంది, హెచ్ఎల్జీ ఉంటుంది, డాల్బీ విజన్‌తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. అలాగే 4K రియాలిటీ ప్రో ఉంటుంది, మోషన్ ఫ్లెక్సర్ 200 అయితే ఉంటుందన్నమాట. 200 వచ్చినప్పటికి S30లో అయితే వస్తుంది. S30B వచ్చేటప్పటికి మోషన్ ఫ్లెక్సర్ 100తోనే రావడం జరుగుతుందన్నమాట. సో ఓకేనా. అలాగే మనకి టూర్మ్లెస్ ప్రో టెక్నాలజీని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 4K X1 ప్రాసెసర్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. అదే మన సామ్సంగ్ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డీ QLEDతో రావడం జరుగుతుంది. దీంట్లో VA ప్యానెల్ అయితే ప్రొవైడ్ చేశారు. 50 నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుంది. అలాగే మనకి హెచ్ఆర్ 10 ఉంటుంది, హెచ్ఎల్జీ ఉంటుంది. అలాగే 4K అప్స్కేలింగ్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలా కలర్ బూస్ట్ ప్రో టెక్నాలజీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ ఉంటుంది, మోషన్ యాక్సిలరేటర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి Q4 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఈ రెండు టీవీస్లో ఉన్నటువంటి స్పెక్స్ వారీగా మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మన డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటి చూద్దాం అన్నమాట. ఇందులో ఫస్ట్ మనం మాట్లాడాల్సిన బ్రైట్నెస్ గురించి. రెండు టీవీస్లోని కూడా బ్రైట్నెస్ వారీగా బెటర్ అయితే ఉంటాయి. కాకపోతే మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ రెండు టీవీస్ వాచ్ చేస్తుంటే మీకు సామ్సంగ్ కంటే సోనీలోనే బ్రైట్నెస్ అనేటువంటిది ఎక్కువైతే ఉంటుంది. బట్ మన టెక్నికల్ వారీగా చూసుకుంటేనేమో సోనీ కంటే సామ్సంగ్లోనే ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉండాలి. బికాజ్ ఏంటి అంటే సామ్సంగ్లో మనకి డ్యూయల్ ఎల్ఈడి టెక్నాలజీ అయితే ఆఫర్ చేశారన్నమాట. ఇందులో మనకు బ్రైట్నెస్ అనేది ఎక్కువైతే ఉంటుంది అనేది చూపించారు. బట్ మన కంపారిజేషన్లో ఏంటంటే సామ్సంగ్తో కంపేర్ చేసుకుంటే సోనీలోనే ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. అలా మనం బ్లాక్స్ వచ్చేటప్పటికి సామ్సంగ్లోనే బెటర్ బ్లాక్ లెవెల్ అయితే ఉంటుంది. మంచి డీపర్ బ్లాక్స్ వస్తున్నాయి. బ్లాక్లో డీటెయిల్ కూడా పర్వాలేదు, మంచిగానే కనిపిస్తుంది అనమాట. అదే సోనీ వచ్చేటప్పటికి 95% డీపర్ బ్లాక్స్తో రావడం జరుగుతుంది. లైట్ గ్రే కలర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కాకపోతే బ్లాక్లో డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో చాలా షార్ప్గా కనిపిస్తుంది. ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా సోనీలో బెటర్గా అయితే చూపించడం జరుగుతుంది అనమాట. వైట్స్ వచ్చేటప్పటికి రెండింటిలోని కూడా బ్యాలెన్స్గా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా వామ్ కలర్ కానీ లేకపోతే బ్లూ స్టింటెడ్ ప్రాబ్లం అయితే లేదన్నమాట. మంచి వైట్స్ అనేటువంటి న్యూట్రల్గా ఉంటున్నాయి. వైట్స్లో డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మన కాంట్రాస్ట్ విషయానికి వచ్చినట్టయితే సోనీతో కంపేర్ చేసుకుంటే మనకి సామ్సంగ్లో కాంట్రాస్ట్ లెవెల్ కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. కొంచెం మంచి పంచింగ్ కలర్స్ అనేటువంటివి వస్తున్నాయన్నమాట. అంటే వివిడ్ కలర్స్ అనేటువంటి మనకి సామ్సంగ్ టీవీలో రావడం జరుగుతుంది. సోనీలో వచ్చేటప్పటికి ఏంటంటే సామ్సంగ్తో కంపేర్ చేసుకుంటే ఒక 5 to 7% వెనకబడింది కాంట్రాస్ట్ లెవెల్లో అనేది చాలా క్లారిటీ కనిపించడం జరుగుతుంది అనమాట. సాచురేషన్ వచ్చేటప్పటికి రెండింటిలోనే కూడా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అది మన కలర్స్ విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్ టీవీలోని మంచి పంచింగ్ అలాగే వివిడ్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కలర్ బూస్టింగ్ అయితే మాత్రం చాలా చాలా ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. చాలా మందికి ఏంటంటే పంచింగ్ అండ్ వివిడ్ కలర్స్ చూడడం అయితే ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళైతే సామ్సంగ్ టీవీని పర్చేస్ చేసుకోండి. అదే మన హెచ్ఆర్ విషయానికి వచ్చినట్టయితే సామ్సంగ్తో కంపేర్ చేసుకుంటే సోనీలోనే మంచి బ్రైట్నెస్ లెవెల్ అనేటువంటిది ఉంటుంది. అలాగే డైనమిక్ రేంజ్ కూడా చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. సోనీ వచ్చేటప్పటికి ఏంటంటే టోటల్గా నియర్ టు నేచర్ కలర్స్లోనే హెచ్ఆర్లో కూడా పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అదే మన స్కిన్ టోన్స్ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా ఇంచుమించు ఒకే విధంగా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఎక్కడ కూడా రెడ్డిష్ కలర్ స్కిన్ లేకపోతే సాఫ్ట్ కలర్ అనే ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మనం కొంచెం ఇన్డెప్త్గా చూసినప్పుడు సోనీతో కంపేర్ చేసుకుంటే సామ్సంగ్లోని ఒక 5% లైట్ రెడ్డిష్ అనేటువంటిది ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. దీనివల్ల పిక్చర్ ఏదైతే ఉంటుందో అంటే ఫేసెస్ ఏవైతే ఉంటాయో కొద్దిగా రెడ్డిష్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది అనమాట. రెండు పక్క పక్కన పెట్టి ఇన్డెప్త్గా చూస్తే మాత్రం మీరైతే నోటీస్ చేస్తారు. అదర్వైజ్ మనకి రెండింటిలోని కూడా స్కిన్ టోన్ అయితే ఈక్వల్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కువగా స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నారనుకోండి, మీరు ఖచ్చితంగా సోనీ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. ఇందులో మనకి మోషన్ ఫ్లెక్స్ 200 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా మంచి డీటెయిల్స్ అనేటువంటిది ఈ టీవీ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. అంటే చాలా షార్ప్ ఇమేజ్ అనేటువంటిది వస్తుంది. అదే మన సామ్సంగ్లో చూసుకుంటే ఈ సోనీ టీవీలోనంత షార్ప్ ఇమేజ్ అనేటువంటిది ఉండట్లేదు. లైట్గా మనం బ్లర్గా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే 100% అనుకోండి, 100%కి ఈ సోనీ టీవీ ఒక 90% ఇస్తుంటే సామ్సంగ్ వచ్చేటప్పటికి ఒక 70% మాత్రమే మోషన్ బ్లర్ అనేటువంటి రిడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్స్ కానీ లేకపోతే గేమింగ్ కంటెంట్ ఎక్కువ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోనీ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. సో రెండింటిలోనే కూడా మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ఉంటే మనం మోడ్స్ మార్చుకునే కొద్ది మంచి పెర్ఫార్మింగ్ అయితే ఈ రెండు టీవీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా పిక్చర్ డిపార్ట్మెంట్లో ఏది బెటర్ ఉంది అనుకుంటే ఇక్కడ మీ చాయిస్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువగా వివిడ్ అలాగే పంచింగ్ కలర్స్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటారు వాళ్ళు సామ్సంగ్ సైడ్ అయితే వెళ్ళండి. మాకు టోటల్గా నియర్ టు నేచర్ అలాగే రిచ్ కలర్స్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు సోనీ దగ్గరికి అయితే వచ్చేయండి. సో ఓకేనా. నెక్స్ట్ మనం మాట్లాడాల్సిన గేమింగ్ గురించి అనమాట. రెండింటిలోని గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. కాకపోతే
మనకి సోనీ వచ్చినప్పటికి PS5కి ఫ్రీ సింక్రనైజేషన్ అనేటువంటిది అవడం జరుగుతుందన్నమాట. మనం గేమింగ్ కన్సోల్స్ పెట్టుకుంటున్నప్పుడు సోనీ టీవీలో బెటర్ పెర్ఫార్మింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదే మన సామ్సంగ్లో వచ్చినప్పటికి ఏంటంటే స్టేబుల్ గేమింగ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే డిఫాల్ట్ గేమింగ్స్ ఉంటాయి కదా, మనకి యాప్స్ నుండి డౌన్లోడ్ చేసుకుంటాము యాప్ స్టోర్ నుండి. అక్కడ మనకి సామ్సంగ్లో స్టెబిలిటీ బాగుంటుంది. సోనీ వచ్చినప్పటికి ఏంటంటే గూగుల్ టీఓఎస్తో రావడం వల్ల స్టెబిలిటీ అనేది అంత బెటర్ ఉండట్లేదు. సమ్ టైమ్స్ మనకి క్రాష్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక గేమింగ్ కన్సోల్స్ అంటే కనెక్ట్ చేసుకుంటే మాత్రం సోనీ తీసుకోండి. లేకుండా మీరు ఎప్పుడైనా టైంపాస్ కోసము గేమ్స్ ఆడుకుంటాం అనుకుంటే మాత్రం సామ్సంగ్ టీవీ కూడా గేమింగ్ పర్వాలేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన వీడియో సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెండింటిలోని కూడా 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సామ్సంగ్లో వచ్చేటప్పటికి RMS సౌండ్స్ అయితే ఉంటున్నాయి. సోనీ వచ్చినప్పటికి రెగ్యులర్ స్టీరియో స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వాల్యూమ్ విషయానికి వచ్చినట్టయితే మన సామ్సంగ్తో కంపేర్ చేసుకుంటే సోనీలోని లిటిల్ బిట్ ఎక్కువ వాల్యూమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదే మనకి వోకల్స్ వచ్చినప్పటికి రెండింటిలోని కూడా మంచి వోకల్స్ అయితే వినపడుతుంది. బేస్ వచ్చేటప్పటికి సామ్సంగ్తో కంపేర్ చేసుకుంటే సోనీలో బేస్ లెవెల్ చాలా బెటర్ అయితే ఉంటుంది. ట్విట్టర్ సౌండ్స్ కూడా సోనీలో బెటర్ అయితే ఉంటుంది అనమాట. సామ్సంగ్ వచ్చేటప్పటికి మీరు 60 వాల్యూమ్ అబోవ్ మెయింటైన్ చేస్తే మాత్రం ట్విట్టర్స్ అనేటువంటి బెటర్ అయితే ఉంటాయి. బిలో వచ్చేటప్పటికి ట్విట్టర్స్ అనేటువంటి అంత బెటర్ అనేటువంటి సామ్సంగ్లో లేదని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీకు డాల్బీ అట్మోస్ ఎనేబుల్ చేసుకుని మీ దగ్గర డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ అనేటువంటిది ఉందనుకోండి, సోనీ టీవీలో రియల్ డాల్బీ అట్మోస్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మీరైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేటువంటిది ఈ సామ్సంగ్ టీవీలో లేదన్నమాట. ఎందుకంటే ఇది డాల్బీ అట్మోస్తో రావట్లేదు అనమాట. ఓన్లీ మనకి అడాప్టివ్ సౌండ్స్ ఉంటాయి, QSIM టెక్నాలజీతో రావడం జరుగుతుంది. అలాగే OTS లైట్తో మాత్రమే ఈ సామ్సంగ్ టీవీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. మీకు మంచి సౌండ్ క్వాలిటీ కావాలి, అలాగే సౌండ్స్ డీటెయిల్స్ కూడా మీకు క్లారిటీగా వినపడాలి అనుకుంటే మాత్రం మీరు సోనీ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. సో ఇక్కడ మనకి సామ్సంగ్ అనేటువంటి సౌండ్ క్వాలిటీలో వెనకబడింది అనేది చాలా సింపుల్గా అర్థం అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన వీడియో సర్వీస్ అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి సామ్సంగ్ వచ్చేటప్పటికి 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. 1 year వచ్చేటప్పటికి కంప్లీట్ వారంటీ ఉంటుంది. మరొక 1 year వచ్చేటప్పటికి ప్యానల్ వైజ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే సోనీ వచ్చేటప్పటికి 3 years వారంటీతో రావడం జరుగుతుందన్నమాట. 3 years కూడా కంప్లీట్ వారంటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదే సర్వీస్ వచ్చేటప్పటికి రెండు కూడా చాలా స్పీడ్ సర్వీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో మన సర్వీస్ వైజ్ రెండింటిలోని కూడా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, ఎక్కడ పేరు పెట్టేది అయితే లేదని చెప్పుకోవచ్చు. అలాగే మన వీడియో ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే మీద చూపిస్తున్నాను, ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో డిపెండింగ్ ఆన్ ఏరియా కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉంటాయన్నమాట. సామ్సంగ్ Q8F వచ్చేటప్పటికి టోటల్గా ఆఫ్లైన్ ప్రైజ్ మాత్రం మీకు అయితే చూపించాను. అదే సోనీ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా ఆన్లైన్ ప్రైజెస్ అంతా కూడా చూపించడం జరుగుతుంది. సో ఇదైతే మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ రెండు టీవీస్లో ఏ టీవీ పర్చేస్ చేసుకోవచ్చు, నా ఒపీనియన్ ఏంటి అనేటువంటిది కూడా చెప్తాను. ఈ రెండు టీవీస్ నేను చాలా డేస్ అయితే యూజ్ చేశాను కదా. మీకు కనుక మంచి పిక్చర్ క్వాలిటీ కావాలి, మేము డబ్బులు కొద్దిగా ఎక్కువ పెట్టగలము, సో అలాగే మాకు డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ కావాలి, అలాగే మీ గేమింగ్ కూడా ఎక్కువ ఆడుకుంటాము, ఎక్కువ మేము HDR వీడియోస్ అనేటువంటి చూస్తాము అనుకుంటే మాత్రం మీరు సోనీ సైడ్ అయితే వెళ్ళండి. అలా కాకుండా మీకు సోనీ కాంపిటీషన్ ఇచ్చేటువంటి టీవీ బడ్జెట్లో కావాలి, డిస్ప్లే క్వాలిటీ బాగుండాలి, ఆడియో క్వాలిటీ డీసెంట్గా అయితే ఉండాలి, ముఖ్యంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో మంచి స్టేబుల్ అయితే ఉండాలి, ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటి ఉండకూడదు. దీంతో పాటుగా మాకు అప్డేట్స్ అనేటువంటి ఎక్కువ టైం రావాలి, మాకు రెగ్యులర్గా ఇంట్లో వాళ్ళు టీవీ చూసుకోవడానికి ఒక మంచి టీవీ ఇంట్లో పెడదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సామ్సంగ్ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. ఇక్కడ మీరు డబ్బులు అనేటువంటి ఉంటాయన్నమాట. ఎక్కువ డబ్బులు పెట్టగలిగితే మీరు సోనీ సైడ్ అయితే వెళ్ళండి, లేదా తక్కువ డబ్బుల్లో మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఈ సామ్సంగ్ Q8F సైడ్ అయితే రండి. రెండు కూడా మనకి మంచివే, బట్ కంపేర్ చేస్తే మాత్రం ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ రెండు టీవీస్లో ఏ టీవీ పర్చేస్ చేసుకోవాలి అంటే మాత్రం. అయితే మీకు ఈ కంపారిజన్ మీద ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే స్మార్ట్ టీవీ కానీ సౌండ్ బార్ కానీ ఇతర ఏదైనా ఎలక్ట్రానిక్స్ అయినా పర్చేస్ చేయాలి, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడిగినా, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అడిగినా సరే వెంటనే మీ కామెంట్స్ కానీ మీ మెసేజెస్ కానీ ఫాస్ట్గా రిప్లై ఇచ్చి మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు తక్కువ బడ్జెట్లో అయినా ఎలక్ట్రానిక్స్ అయినా కావాలంటే మాత్రం ఒక్కసారి మీరు మన డీల్స్ ఛానల్ కూడా చెక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైస్కి అయినా వస్తే మాత్రం పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా అలా యాక్టివేట్ చేయండి. అలాగే మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటుగా అక్కడ కనిపిస్తున్నటువంటి హై బటన్ కూడా అలా నొక్కి పెట్టేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చడక్ తెలుగు.